అల్లు ఫ్యామిలీ. అల్లు అర్జున్ కుటుంబంలో వరుసగా ఏదో ఒక షాకింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అల్లు కుటుంబంలో ఊహించని షాక్ తగిలింది. ఈసారి జీహెచ్ఎంసీ అధికారుల నుండి సమస్య వచ్చి పడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ హీరో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పర్మిషన్ తీసుకున్న దానికంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని, అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ ని ఎందుకు కూల్చవద్దో సమాధానం చెప్పాలంటూ జీహెచ్ఎంసీ 18వ సర్కిల్ అధికారులు వివరణ కోరారు. ఇటీవలే తల్లి చనిపోయిన బాధలో ఉన్న అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఊహించని షాక్ తగిలినట్టయింది. దివంగత నటుడు అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా 2023లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో భవన నిర్మాణం చేపట్టింది అల్లు ఫ్యామిలీ. 4 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసింది అల్లు కుటుంబం. ఈ అల్లు బిజినెస్ పార్క్లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కుటుంబ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇటీవల అల్లు బిజినెస్ పార్క్ భవనంలో పెంట్ హౌస్ నిర్మించారు. అయితే ఆ పెంట్ హౌస్ నిర్మాణం అక్రమమని, పెంట్ హౌస్ ని ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శల పాలు కావడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందడం, ఈ బాధ నుంచి తేరుకోకముందే జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీలో ఏదో ఒక గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అల్లు ఫ్యామిలీ. అల్లు అర్జున్ కుటుంబంలో వరుసగా ఏదో ఒక షాకింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అల్లు కుటుంబంలో ఊహించని షాక్ తగిలింది. ఈసారి జీహెచ్ఎంసీ అధికారుల నుండి సమస్య వచ్చి పడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ హీరో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పర్మిషన్ తీసుకున్న దానికంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని, అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ ని ఎందుకు కూల్చవద్దో సమాధానం చెప్పాలంటూ జీహెచ్ఎంసీ 18వ సర్కిల్ అధికారులు వివరణ కోరారు. ఇటీవలే తల్లి చనిపోయిన బాధలో ఉన్న అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఊహించని షాక్ తగిలినట్టయింది. దివంగత నటుడు అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా 2023లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో భవన నిర్మాణం చేపట్టింది అల్లు ఫ్యామిలీ. 4 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసింది అల్లు కుటుంబం. ఈ అల్లు బిజినెస్ పార్క్లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కుటుంబ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇటీవల అల్లు బిజినెస్ పార్క్ భవనంలో పెంట్ హౌస్ నిర్మించారు. అయితే ఆ పెంట్ హౌస్ నిర్మాణం అక్రమమని, పెంట్ హౌస్ ని ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శల పాలు కావడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందడం, ఈ బాధ నుంచి తేరుకోకముందే జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీలో ఏదో ఒక గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అల్లు ఫ్యామిలీ. అల్లు అర్జున్ కుటుంబంలో వరుసగా ఏదో ఒక షాకింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అల్లు కుటుంబంలో ఊహించని షాక్ తగిలింది. ఈసారి జీహెచ్ఎంసీ అధికారుల నుండి సమస్య వచ్చి పడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ హీరో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పర్మిషన్ తీసుకున్న దానికంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని, అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ ని ఎందుకు కూల్చవద్దో సమాధానం చెప్పాలంటూ జీహెచ్ఎంసీ 18వ సర్కిల్ అధికారులు వివరణ కోరారు. ఇటీవలే తల్లి చనిపోయిన బాధలో ఉన్న అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఊహించని షాక్ తగిలినట్టయింది. దివంగత నటుడు అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా 2023లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో భవన నిర్మాణం చేపట్టింది అల్లు ఫ్యామిలీ. 4 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసింది అల్లు కుటుంబం. ఈ అల్లు బిజినెస్ పార్క్లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కుటుంబ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇటీవల అల్లు బిజినెస్ పార్క్ భవనంలో పెంట్ హౌస్ నిర్మించారు. అయితే ఆ పెంట్ హౌస్ నిర్మాణం అక్రమమని,
పెంట్ హౌస్ని ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శల పాలు కావడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందడం, ఈ బాధ నుంచి తేరుకోకముందే జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీలో ఏదో ఒక గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అల్లు ఫ్యామిలీ అల్లు అర్జున్ కుటుంబంలో వరుసగా ఏదో ఒక షాకింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అల్లు కుటుంబంలో ఊహించని షాక్ తగిలింది. ఈసారి జీహెచ్ఎంసీ అధికారుల నుండి సమస్య వచ్చి పడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ హీరో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పర్మిషన్ తీసుకున్న దానికంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని, అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ని ఎందుకు కూల్చవద్దో సమాధానం చెప్పాలంటూ జీహెచ్ఎంసీ 18వ సర్కిల్ అధికారులు వివరణ కోరారు. ఇటీవలే తల్లి చనిపోయిన బాధలో ఉన్న అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఊహించని షాక్ తగిలినట్టయింది. దివంగత నటుడు అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా 2023లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో భవన నిర్మాణం చేపట్టింది అల్లు ఫ్యామిలీ. 4 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసింది అల్లు కుటుంబం. ఈ అల్లు బిజినెస్ పార్క్లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కుటుంబ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇటీవల అల్లు బిజినెస్ పార్క్ భవనంలో పెంట్ హౌస్ నిర్మించారు. అయితే ఆ పెంట్ హౌస్ నిర్మాణం అక్రమమని, పెంట్ హౌస్ని ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శల పాలు కావడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందడం, ఈ బాధ నుంచి తేరుకోకముందే జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీలో ఏదో ఒక గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అల్లు ఫ్యామిలీ అల్లు అర్జున్ కుటుంబంలో వరుసగా ఏదో ఒక షాకింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అల్లు కుటుంబంలో ఊహించని షాక్ తగిలింది. ఈసారి జీహెచ్ఎంసీ అధికారుల నుండి సమస్య వచ్చి పడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ హీరో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పర్మిషన్ తీసుకున్న దానికంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని, అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ని ఎందుకు కూల్చవద్దో సమాధానం చెప్పాలంటూ జీహెచ్ఎంసీ 18వ సర్కిల్ అధికారులు వివరణ కోరారు. ఇటీవలే తల్లి చనిపోయిన బాధలో ఉన్న అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఊహించని షాక్ తగిలినట్టయింది. దివంగత నటుడు అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా 2023లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో భవన నిర్మాణం చేపట్టింది అల్లు ఫ్యామిలీ. 4 అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకుని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసింది అల్లు కుటుంబం. ఈ అల్లు బిజినెస్ పార్క్లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కుటుంబ వ్యాపారాలు, సినీ కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇటీవల అల్లు బిజినెస్ పార్క్ భవనంలో పెంట్ హౌస్ నిర్మించారు. అయితే ఆ పెంట్ హౌస్ నిర్మాణం అక్రమమని, పెంట్ హౌస్ని ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శల పాలు కావడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందడం, ఈ బాధ నుంచి తేరుకోకముందే జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీలో ఏదో ఒక గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి.